యేసుక్రీస్తు వారి నామమున అందరికీ నా వందనములు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన ముఖ్యమైన సంఘటనల గురించి నేను ఇప్పుడు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 48 వచనములు. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడివారు ధనిలు, వారు ఓదార్చబడుదురు. సాత్వికుల ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధనిలు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధనిలు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు. సమాధానం పరిచేవారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధనిలు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందున మీ ఫలం అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారేయబడి మనుషుల చేత త్రొక్కుబట్టగా గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరిగే యుండనేరుడు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటినున్న వారికి అందరికి వెలిగించటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ శక్తులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొరటివేచునని తలవంచద్దు. నెరవేర్చటకే గాని కొరటివేటకు నేను రాలేదు. ఆకాశమును భూమి కత్తించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోతుంది మీతో నిశ్చయంగా చెబుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక్కదానినైనాని మీరి మనిషిలో కలుగు చేయి బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనుకును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపాడు ప్రతివాడు విమర్శకు లోనుగును. తన సహోదరుని చూసి వెదనా అని చెప్పువాడు మహాసభకు లోనుగును. ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనుగును. కావున నీవు బలిపీఠం ఎదుటనే అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ నీ బలిపీఠం ఎదుటని అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వెళ్ళి వారితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నేను బంట్రావుడికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడవు. కడపటి కాసులో చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానిర్వని మీతో నిశ్చయంగా చెబుచున్నాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు వాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. నీ కుడిగారు నిన్ను అభ్యంతరం వచ్చినట్లా దాని పెరికి నీ ఎద్దు నుండి పారేయబడము. నీ దేహమంతయు నరకంలో పారేయబడకుండా నీ అవయవములు ఒకటి నశించడం నీకు ప్రయోజనమే కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరం పరిచినట్లా దాని నరికి నీ ఎద్దు నుండి పారేయబడము. నీ దేహమంతయు నరకంలో పారేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించడం నీకు ప్రయోజనమే కదా. తన భార్యను విడినాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారం కారణబట్టి గాక తన భార్యను విడినాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. విడనబడిన దానిని పెండ్లాడివాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీ అప్రమాణం చేయక నీ ప్రణాములను ప్రభువునకు చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. కంటికి కన్ను పంటికి పళ్ళని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకుని గోని ఎడల వానికి నీ పైవస్త్రం కూడా ఇవ్వము. ఒకడు 1 మైలు దూరమే రమ్మని నిన్ను బలవంతము చేసినట్లా వానితో కూడా 2 మైలు వెళ్ళము. నిన్ను అడుగువానికి నిన్నప్పు అడుగువాని గోని నుండి నీ ముఖము త్రిప్పుకునవద్దు. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పడం మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నారు.
మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకు ఏం ఫలము కలుగును? సుంకర్లు అలా చేయుచున్నారు కదా. మీరు మీ సహోదరులు మాత్రమే వందనము చేసినట్లా ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలా చేయుచున్నారు కదా. మీ మీ పనులకు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండదురు. థ్యాంక్ యూ. దేవుడి వాక్యంను దీవించడం గాక.